ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస యాత్ర జీవిత యాత్ర చరిత్ర 18వ భాగం 27/5/20 13వ అధ్యాయం అనంతగిరి మాన్యం 1942 నుంచి 44 వరకు. అది 1943 జూన్ చివరి రోజు. అకస్మాత్తుగా నాకు బదిలీ ఆర్డర్లు వచ్చాయి. వెళ్ళవలసింది విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలోని అనంతగిరి కొండ. ఆ కొండలలో వారికున్న కొద్దిపాటి సాగు భూములు, నీరు వంటి వనరులతో క్యాబేజీ వంటి కూరగాయలు పెంచి ప్రతిరోజు విశాఖకు ఉన్న మిలిటరీ సిబ్బందికి అందిస్తూ ఉండటానికి ఒక పథకం తయారు చేశారు. అందులో నన్ను వేశారు. విశాఖ నుండి ప్రతిరోజు లారీ వస్తుంది. అప్పటికి సిద్ధంగా ఉన్న కూరలను తీసుకుపో. అసలు రహస్యం, పూర్వం ఒకప్పుడు అనంతగిరిలో ఒక క్రిస్టియన్ మిషనరీ ద్వారా ఉండేవాడు. అతని కుటుంబానికి కావలసిన ఇంగ్లీష్ కూరలను పెంచాడు. బాగా పండేవి. వాటితో పాటు ఆ కొండలలో వారి కాఫీ పొడికై అవసరమైనంత వరకు కాఫీ మొక్కలు కూడా పెంచి కొద్దిగా కాఫీ తోటల కృషి కూడా ప్రారంభించి కాఫీ పండ్ల నుండి కాఫీ గింజలు తయారు చేయటానికి అవసరమైన చిన్న యంత్ర పరికరాలు కూడా అమలు. అనంతగిరి కొండలు 3200 అడుగుల ఎత్తున ఉంటాయి. వాటిలో సుంకర మెత్తకు వెళ్ళే దారిలో గాలి గోపురం అనే స్థలం 4500 అడుగుల ఎత్తు. అక్కడి నుండి తెల్లగా చూస్తే కొన్ని మైళ్ళ దూరాన విజయనగరం కోట కూడా కనపడుతుంది. శీతల ప్రదేశాలలో పెరిగేటువంటి కూరగాయలకు, కాఫీ తోటలకు పెంపకానికి తగిన వాతావరణం, సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కావలసింది మిలిటరీ వారి నిత్య భోజన అవసరాలకు ప్రతిరోజు కొన్ని వేల కిలోల కూరలు పండించి పంపాలి. ప్రతిరోజు పంపాలి అంటే పంటకు వచ్చిన కూరలు అన్నీ ఒకే సమయంలో కాకుండా 1-2 నెలల వరకు కూరగాయలు ఉండేటట్టు వాటిని ముందు వెనకలలో విత్తి అది కూడా ఆ ఋతువులోనే పండించాలి. నీటికి తగిన తేలిక రకాల ఆలస్యంగా పండే రకాల గల విత్తనాలు ఎంపిక చేయి. ప్రతిరోజు ఎన్ని కిలోల కూర పెంచగలం, ఆ పంటకు తగినట్టు ఎంత భూమిలో ఆ రకం కూర పండించాలి, ఎన్నిటికీ తగిన సాగునీటి ఆధారం ఉందా, సాగు భూమి ఉందా, పొలంలో పనిచేయటానికి తగిన కూలీలు దొరుకుతారా, అలాగే సాగు మొక్కలకు ఏమైనా చీడపీడలు వస్తాయా మొదలైన వివరాలన్నిటికీ ఇదివరకే పరిశీలించి ఉంటే తగిన కూర సాగు పథకం ప్రణాళిక తయారు చేసుకోవాలి. కానీ అటువంటిది ఏం లేదు. ఇవి యుద్ధానికి చెందిన కార్యక్రమాలు. అక్కడ కావాల్సింది త్వరగలో అనుకున్న పని ఎంత ఖర్చయినా సరే. ఒకసారి నాతో విశాఖపట్నంలో ఉన్న సైన్యాధికారులు పని కానియండి, ఖర్చు సంగతి మీకెందుకు, అవి యుద్ధపు చివరి రోజులు. విశాఖ వాల్తేరు స్టేషన్ల వద్ద విశాల ఆవరణలో మిలిటరీ స్థావరం ఏర్పాటై ఆ సైనికులకు ప్రతిరోజు బంగాళాదుంపలు, పళ్ళు, కూరలు, మాంసం, పాలు, గుడ్లు భారీ ఎత్తున కావు. మద్రాసు, బెంగుళూరు మొదలైన దక్షిణాది స్థలాల నుండి రావాలంటే రాకపోకల వేగన్లు మొదలైన ఉండాలి. ప్రయాణ కాలం ఎక్కువైతే పళ్ళు, కూరగాయలు పాడైపోతాయి. వాటికి తగిన శీతల సదుపాయాలు ఉండాలి. కనుక విశాఖ దరిదాపుల్లో పండిన పంట అయితే సదుపాయమని మిలిటరీ అధికారులు మద్రాసు ప్రభుత్వంతో సంప్రదించిన మీద పథకమి దుంపలు, కూరగాయలు, పండ్లు వంటి శాకాహార వస్తువులు స్థానికంగా పండించే రైతాంగం నుండి సంపాదించి ప్రతిరోజు మిలిటరీ వారికి అందచేయాలి. ఈ పనిని వ్యవసాయ శాఖాధికారులకు అప్పగి అనంతగిరిలో పండించే కూరగాయలు, బంగాళాదుంపలు అవసరమైన ఖర్చుని ప్రతిరోజు సరుకులు అటు ఇటు చేరవేయటానికి లారీల సదుపాయాన్ని అంతా మిలిటరీయే భరిస్తుంది. సప్లై చేసిన కూరగాయలు అప్పటి ధరల ప్రకారం డబ్బు కట్టి చెల్లిస్తారు.
ఈ పథకంలో ముగ్గురి బాధ్యత కేవలం కావలసిన ఎరువులు విత్తనాలు సప్లై చేసి పండిన కూరగాయ వారి మిలిటరీ ట్రక్కులలో ఎప్పటికప్పుడు వారి రవాణా చేసుకోవడం మిలిటరీ బాధ్యత. వ్యవసాయ ఉద్యోగుల ఆదేశాల మేరకు కొండ ప్రజల యొక్క సాగు భూములనే తీసుకొని వాటిలో కూరగాయలు పండి మిలిటరీకి అప్పగిస్తూ ఉండడం ఒక కాంట్రాక్టర్ బాధ్యత. 3. కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన కూలీలతో పనిచేయి కూరగాయలు పండి ఇచ్చే పూర్తి బాధ్యత వ్యవసాయ శాఖ. ఈ వ్యవసాయ శాఖోద్యోగి డబ్బు ఖర్చుతో కానీ కూలీ ఏర్పాటుతో కానీ ఏ రకమైన సంబంధాల ముఖ్యంగా కాంట్రాక్టర్ చేత పని చేయించడమే ఉద్యోగి లక్ష్యం. పథకం వివరాలు. ఇది నాకు బాధ్యతతో కూడిన పథకం. ఈ పథక నిర్వహణలో మన్య ప్రాంతపు అనంతగిరి, చింతపల్లి అనే 2 స్థలాలను, పల్లపు ప్రాంతాలను పార్వతీపురం అనుకుంటు ఈ 3 స్థలాల్లో 3 స్పెషల్ అగ్రికల్చర్ డిమాన్స్ట్రేటర్లు వారికి 2 మేస్త్రి, వీరిపై అధికారి స్పెషల్ అసిస్టెంట్ డైరెక్టర్, అతని ఆఫీసు విశాఖ, మిలిటరీ అధికారి కూడా అక్కడ. ఈ ప్రత్యేక వ్యవసాయాధికారి లోగడ తూగోజీ, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండిన ఎంవి రాఘవరావు నాయక్. అతని ప్రత్యేక అభ్యర్థనపై వారికి సమర్థులని తోచిన 3 డిమాన్స్ట్రేటర్ల ఈ 3 స్థలాల్లో నియమించారు. ఆ నియామకంలో తాకిడి నాకు తగిలి నన్ను అనంతగిరికి వేసి తన కార్యాలయ అధికారిగా ఉంటూ చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూరగాయల సేకరణకై అప్పుడు అనకాపల్లి ఫారంలో మేనేజర్గా ఉన్న మా అన్న రంగనాథ స్వామి గారిని విశాఖకు వేసి చింతపల్లికి కాళే వీరభద్రరావుని, పార్వతీపురానికి నా సహాధ్యాయి అయిన కె కృష్ణమూర్తిని నియమి పనులు జరగటానికి అనంతగిరి, చింతపల్లి కేంద్రాలు తప్ప దిగిన 2 అనుకూలం. అనంతగిరి కంటే చింతపల్లి ఎత్తు, చుట్టూ గల ఘాటు రోడ్, చిక్కడి అడవులు భయానకం. అనంతగిరిలో ఈ పథకాన్ని కాంట్రాక్టర్గా విజయనగర వాస్తవ్య ఎన్ సోమయాజులు, వి నరసింహం గారు నియమితులయ్య. వీరికి కలప వ్యాపారంలో, సర్వే తోటలు, కొన్ని ఫారెస్ట్ కాంట్రాక్టర్ల అనుభవం. ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శర్మగారు అనుకుంటా. వీరిది కూడా విజయనగరమే. నరసింహం గారికి సలహాదారుడు. బదిలీ తప్పించుకోవడానికి మిత్రుడి సలహా. అనంతగిరికి నా బదిలీని వర్ణిస్తూ ఒక స్నేహితుడు ఇలా అన్నాడు: నీకింతవరకు నల్లేరుపై నడిచిన బండి వదిలి గుళ్ళ కంపల మధ్య చెప్పులైనా లేకుండా నడిచే పరిస్థితి వచ్చి, ఇది మిలిటరీ పథకం కనుక మీ బదిలీని ఇప్పట్లో మార్చు. మీరు నన్ను అపార్థం చేసుకోనంటే చిన్న మార్గం చెప్తా. అదేమిటంటే బదిలీలే కనుక వెళ్ళి చేరడు. ఒక నెల రోజులు పనిచేసినట్టు కనబడి వెంటనే ఒక నివేదిక మీ అధికారికి పంపి, అనంతగిరిలో ఈ పథక నిర్వహణ ఏమీ అనుకూలత లేదు, సాగు భూమి లేదు, పొలాలకు సాధించగలిగిన నీటి సదుపాయాలు లేవు, మన బోటి వాళ్ళు ఉండటానికి తగిన వసతి లేదు కనుక ఇక్కడ ఏ పని కాదు అని నిర్మోగమాటంగా వ్రాయి మీకు బదిలీ చేస్తా. ఇప్పటికీ బదిలీ చెయ్యకుంటే సెలవు పెట్టి రండి, మిమ్మల్ని ఎవరు ఏం పీకలేరు చెయ్యలేరు అన్నాడు. నేను మార్చాను. అతని సలహా శాంతంగా విన్నా. దానికి నా సమాధానం: అయ్యా, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ బదిలీని నా కార్యదక్షతకు వచ్చిన సవాలుగా నేను తీసుకోను. 1936 నుండి నాకు ఇటువంటివే ఎదురవుతున్నాయి జీవితం. ఏ తాడు బొంగరం లేని పరిస్థితులలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం హై స్కూల్ ఫైనల్ పరీక్ష అగ్రికల్చర్ ఒక ఆప్షన్ సబ్జెక్టుగా బోధించా. అలాగే 38 దొనబట్లు తొలిసారిగా జిల్లా స్థాయిని కాకినాడలో ఏర్పాటై వ్యవసాయ ఫలపుష్ప ప్రదర్శన నిర్వహణలో పాల్గొనడం, దాని నిండా బాధ్యత నాపై పడటం జరిగింది. ఇది నా 2వ విజయం. తర్వాత 41 రామచంద్రాపురం తాలూకాలో నా డిమాన్స్ట్రేటర్ రాగానే పక్కనున్న పసలపూడి రైతులు నాపై విసరిన సవాల్ చారిత్రాత్మకమైంది. నాకు గల దీక్షా దక్షతలు
అది మూడవ నిరాశ. ఇప్పుడు నా పనితనంపై కొన్ని ఆశలు పెట్టుకొని ఇది కష్టమని తెలిసి కూడా నన్ను అనంతగిరికి వేశారంటే నాకు భగవంతుడు ఇంకొక పరీక్షకు ఏర్పరచాడని నేను భావిస్తున్నా. కనుక అనంతగిరి వెళ్తా, మనస్ఫూర్తిగా కష్టపడతా. దానివల్ల ఏదో ప్రయోజనం ఎవరికో ఒకప్పుడు ఉంటుందని నా నమ్మకం. నా ఊహలకు అడ్డు కట్టకండి అన్న నా తొలి అనుభవం. అదే మొదటిసారి నేను అనంతగిరికి మోటారు కారులో కాంట్రాక్టర్ నరసింహం గారు, స్నేహితుడు శర్మ గారు, అల్లుడు సరితి నరసింహం, నేను నలుగురు బయలుదేరి దట్టమైన అడవుల మధ్య ఒక పైన అగాధ లోయ, రెండవ వైపు ఎత్తైన వృక్ష సముదాయ, పాము మిలికలతో ఒక క్రమం లేని మెట్ట పల్లాలతో మేఘాలను కూడా దూసుకుపోయే మార్గం గుండా నడిచింది మా కారు. అక్కడక్కడ బాటపై పడి ఉన్న పూలు ఎన్ని రోజులైనా ఎండ తగలనందు, ఎవరు వాటిపై నడవనందు. ఇంకా వాటి యవ్వనం తరగని పూల తివాసీలు, పూల చెట్లు ఒక మనోహర దృశ్యం. మా కారు వేడికి ఇంజన్ నుండి ఆవిరి వస్తుందందు. అది పాతగా అక్కడక్కడ కొండవాగుల దగ్గర వాటికి చల్లని నీరు కారు గొంతుకలో డ్రైవర్ పోస్తున్నప్పుడు నేను ఒకసారి కారు దిగి నీటిలో నా పాదాలు కొంతసేపు ఉంచి ఆ చల్లటి నీటి చల్లదానికి ఆనందిస్తూ ప్రక్కల ఉన్న చెట్లను మొక్కలను చూస్తూ 10 ఏళ్ల వెనక విద్యార్థిగా నేర్చిన కొన్ని చెట్లకు గల వృక్షనామాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రక్కనున్న లోయల లోతులు పరికేరిస్తూ 2500 అడుగుల ఎత్తున మేము వెళ్తుంటే మా కారు తలుపుల సందును ప్రవేశించి నిష్క్రమించేటువంటి వేడి మేఘాల ఓదార్పు ఉపశమనం పొందుదు. 55 లేక 56 గుర్తుగాలే మైలురాయి వచ్చేసరి ఒక బంగళాకు మేమంతా చేరాం. అది అనంతగిరి. ఆ మైలురాయి విశాఖపట్నం నుండి ఉన్న దూరమే అనుకుంటా. కొండ మార్గం స్థలపురం, విశాఖపట్నం విజయనగరం జిల్లా మధ్య ప్రధాన రైలు మార్గంలో కొత్త వలస స్టేషన్. ఆ ఊరి పక్క నుండి రోడ్డు మారాలి. లక్కవరపు శృంగవరపు కోట, బొడ్డువార, కొత్త వలస, అనంతగిరి, సుంకరమిట్ట, అరకు మీదుగా మ్యాచ్ ఖండ్ ఘాటి జయపూర్కు వెళ్ళి అక్కడి నుండి ఎత్తైన కొండలకు రెండవ వైపు దిగుతూ కోరాపుట్టు దాటి సాలూరు, బొబ్బిలి వంటి సమతల ప్రాంతాల గ్రామాలకు ఆ రహదారి చేరుకొని మేము కూడా దాని మీద ప్రయాణం చేశాం. ఎక్కడికి? ఒరిస్సాలో ఉండేటువంటి మా బియ్యంకుడు, మా రెండవ అబ్బాయి మామగారు వాళ్ళ ఇంటికి, అక్కడ ఆయన పనిచేసేవాడు. అక్కడ పేపర్ మిల్లు, అందులో పనిచేశారు. అక్కడికి వెళ్ళాం. మా అబ్బాయి పెళ్ళైన కొత్తలో అవన్నీ చోట. కొండపై సంత, శృంగవరపు కోట ఒక పెద్ద ఊరు. హై స్కూలు, తాలూకా ఆఫీసు, ఆసుపత్రి ఉన్న విజయనగరానికి 20 మైళ్ళు. ప్రతి ఆదివారం శంకరమెట్ట వద్ద ఏజెన్సీలు, పెద్ద సంతలు. అక్కడ కొండలలో సహజంగా పెరిగే గిరిజనులు పండించని అయిన సరుకులు గిరిజనులు సంతకు తెచ్చి అమ్ముతారు. సమతల ప్రదేశం గ్రామంగా ఉండి గిరిజనులు కావాల్సిన పొగాకు, బెల్లం, బట్టలు వంటి వస్తువులు అమ్మి వర్తకులు ఎడ్ల బండి పైన సరుకులని. వారు మాత్రం ఆదివారం విజయనగరం నుండి కొండకు వెళ్ళే ఒక బస్సుపై తిరిగి వెళ్తారు. ఆదివారం నాడు ఆ బస్సు ఒక పుష్పక విమానమే. బస్సులోనూ టాపుమైన జనమే. ఇంతమంది జనాభాతో సరుకుతో ఉదయం 10 గంటలు ఆ బస్సు శృంగవరపు కోట నుండి బయలుదేరి కొండ దగ్గర ఆ మలుపులు తిరుగుతూ ఉంటే డ్రైవరు చాలా చాకచక్యంతో అదే వేగంతో వెళ్తున్న కొత్తవారైతే ప్రాణాలు అరచేత పెట్టుకొని భగవద్ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ సంత బస్సు సాయంత్రం దీపాలు పెట్టే వేళకు తిరిగి వచ్చి శృంగవరపు కోట చేరాల్సిందే, లేకపోతే బస్సు యజమానికి జరిమానా. సంతలో గిరిజనుల నుండి కొన్న వస్తువులు వేరే బండ్లపై శృంగవరపు కోటకు తోలి తెచ్చుకో.
శృంగవరపు కోటకు శంకర మెట్టకు గల మన్య ప్రాంతం విజయనగరం ఎస్టేట్. ఆ తర్వాత సాలూరు వైపు గల జయపురం ఎస్టేట్. మేము వెళ్ళి జైపూర్ అనంతగిరి విజయనగరం ఎస్టేట్. ఇది ఆ సంత కూడా మేము చూసాం. అనంతగిరిలో నివాస స్థలం. అనంతగిరిలో ఒక పీడబ్ల్యూడి సూపర్వైజర్ బంగళా, దాని పక్క విశ్రాంతి భవనం గెస్ట్ హౌస్, దాని పక్కన పూర్వం ఎవరో ఒక మిషనరీ దొర ఉండే పాత ఇల్లు, వీటి ప్రక్కన మరొక చిన్న ఇల్లు పూర్వం దొర ఉండే. ఆ దొర ఇల్లు మా కాంట్రాక్టర్కి, మా చిన్న ఇల్లు నాకు, మా ఆఫీసర్కి విజయనగరం ఎస్టేట్ కలెక్టర్ వసతిగా అనుమతించారు. అప్పుడు విజయనగర సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. దానికి స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ కేఎల్ అనంతరామ ఐసిఎస్ ఉండేవారు. చాలా సౌమ్యులు, దైవభక్తి ఉన్నవారు. అలాగే వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాదులో చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. తర్వాత రిటైర్ అయ్యారు. అప్పుడు అంటే 1988లో పుట్టపర్తి సాయిబాబా గారి వద్ద ఉంటున్నారు. ఇప్పుడు అతడు కందగిడిగా, జంతు భయం రాకుండా చాలా పగడ్బందీగా ఇనప తలుపుతో గట్టిగా కట్టబడిన ఇల్లు ఆయనకు. నేనుండేది బాటసారుల ఇల్లు కనుక నా కుటుంబాన్ని శృంగవరపు కోటలో ఒక ఇంట్లో ఉంచా. అది కాక నాకు చదువుకునే చిన్న పిల్లలు. అప్పటికి నాకు చదువుకుంటున్న 2 మగపిల్లలు. 3వ వాడికి ఇంకా బడిలో వెయ్యారు. శృంగవరపు కోట నాతో మా నాన్నగారు ఉండేవారు. నేను మాత్రం కొండపైకి వస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళాను. శృంగవరపు కోటలో రాత్రి భోజనం చేసి 2 ఎడ్ల బండిలో సరుకు వేసుకొని మంచినీళ్ళు, వచ్చే వారం రోజులు సరిగిన పదార్థాలు మజ్జిగ పట్టుకొని 9 గంటలకు బండెక్కి పడుకుంటే ఉదయం 6-7 గంటలకు అనంతగిరి చేరేవా. నేను బండి ఎక్కిన తర్వాత దొడ్డవార ప్రాంతం దాటగానే మన్య ప్రాంతం ప్రారంభం కనుక ఎలుగుబంట్లు, పులులు వంటి జంతు భయం లేకుండా బండికి వెనక భాగాన ఒక వెదురు తడకతో కట్టి ఎడ్ల మెడ చిరుగంటలు, బండి ఇరుసకు లాంతరు దీపం కట్టి బండి తోలేవ. పెద్దగా నిద్రపోకడు, మెలకుగానే ఉంటూ ఎడ్లను నడిపాడు. ఏ ప్రాంతం ఎక్కువ జంతు భయం ఉందో అతనికి బాగా అక్కడ వచ్చేసరికి కాస్త హుషార్ అనేవారు. ఆ తర్వాత తాను కూడా చిన్న కునుకు తీశాడు. ఎడ్లు మాత్రం నిశ్చింతగా, ప్రశాంతంగా, తాపీగా అన్ని మలుపులు గల కొండ మార్గం దాటుకొని క్షేమంగా అనంతగిరి తీసుకువెళ్ళి. ఉన్నది ఒక్కటే కొండ మార్గం కనుక దారి మరొక ఊరికి వెళ్దామని భయం లేదు. ఇంకొక ఊరు. ఆయా సమయంలో లోతుగా ఆలోచిస్తే పశువులకున్న స్వామి భక్తి, కార్యదీక్ష మనకు లేవా అనిపిస్తుంది. అవి 1940 నాటి పరిస్థితి. ఇప్పుడు అటువంటి గడ్డి రోజులు ఉండినట్లు తెలియని పరిస్థితులు వచ్చాయి. విశాఖ నుండి ఊటీ, సిమ్లాలో నీళ్ల మార్గం, రైలు మార్గం, కోరాపుట్ వరకు సొరంగాల ద్వారా ప్రత్యేక రైలు మార్గాన్ని, DPK రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి ఇది 1967లోనే పూర్తయిపోయింది. ఇవాళ రైలు మార్గం అరకు వరకు ఒక మంచి పర్యటనగా మారి. అనంతగిరిలో మేము 10 మాసాలు పనిచేసి అక్కడ అనుభవం నా జీవితంలో చెరగని ముద్రవే. నాతో ఆధ్యాత్మిక చింతన చిగిరి, ఆ భావాలు గల రచన, కొత్త తరహా ఆలోచన నాంది పలికిన తర్వాత రూఢిపరచుగా వాతావరణం. చిన్నప్పటి నుంచి నాకు వంట రాదు, కానీ ఎదిగిన నా పిల్లలంతా చక్కగా వంట చేసుకోగలరు. అనంతగిరిలో నాకు తోడుగా ఉండటానికి, వంట వార్పులు చేయటానికి శృంగవరపు కోట నుండి ఒకరిని నియమించి తీసుకొని పోయా. కొండ మీద మజ్జిగ పాలు దొరకు. ఇంటి నుండి మజ్జిగ నాతోనే పట్టుకుపోయేవాడు. వారం దాటినా అవి చెడల. ఈలోగా ఇంటికి ఒకసారి వచ్చి మళ్ళా కొత్త మజ్జిగ తీసుకొని వెళ్ళేవాడు. అన్నం వండటానికి నీళ్లు ఎసరు పెట్టే అరగంట కానీ వేడికి చల్లదనం కదా. నా కడుపు వెస్టర్న్ వాచ్ కంపెనీ వారి మ్యాచ్లెస్ అనే చేతి వాచి ఉండేది. కొన్ని 10 ఏళ్ళై కొండ మీదకు వెళ్ళిన గంటకు ఆగిపోయాయి. కానీ అనంతగిరి పల్లపు ప్రాంతాలకు వెళ్తే పనిచేస్తుంది. నాకు హైదరాబాద్ బదిలీ కాగానే ఫారిన్ లుక్ కంపెనీ శాండో వాచ్
దానికి 1990 ప్రాంతంలో ఆరోగ్యం చెడుతూ వచ్చి తర్వాత హెచ్ఎంటి, జపాన్ వాచి, సిటిజన్ వాచీలు వచ్చాయి. ఏవైనా వెస్ట్రన్ వారి మిగిలినవేవి పనిచేయం. అసలు కథ విడిచి గడియారంలో పడ్డ నీటి వల. అక్కడ మా బంగళాకు దిగువన ఒక సన్నని గడ్డ నెల నీరు. ఎప్పుడూ నీరు అందులో ప్రవహిస్తూ ఆ నీరు బరువు నురగను బట్టి చల్లార్చి తాగేవాడు. మరొక చిత్రం ఏమిటంటే సంగతి, అది మలేరియా చలిజ్వరపు ప్రాంతంలో కదా. మర్నాడు వేసిన ఇడ్లీ, వడ వంటి వాటి తింటే వెంటనే విపరీతమైన కడుపుతో చలిజ్వరం వచ్చి కొందరు వైద్యులను అడిగితే అదొక పైత్య వికారం ఉన్నారు. నాకు మాత్రం వారి సమాధానం నచ్చల. పర్యావరణానికి అప్పటికీ 10 నది వెడలకు వచ్చే జబ్బుల గురించి చెప్పగల వైద్యుడుగా నా వద్ద పనిచేయటానికి గిరిజనుల నియామకు. నాకు రోజు అంగరక్షకులుగా ఉండాలనే ఉద్దేశంలో కొండవాళ్లలో సన్యాసి అర్జునుడైన 2 ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇచ్చా. ఆ ప్రాంతాల్లో ఎలా మసలాలు వాడు సలహా ఇచ్చి వారి భాష ఒరియాకు దగ్గర. అర్లాకిమిడిలో నేనెరిగిన సవరులు వేరే తగ్గ వీరు గదవ జాతి వాళ్ళే. వారిని అడగలేదు. వారిలో గుండులనే వాళ్ళు కూడా కొందరు. అర్లాకిమిడిలోనే నా చిన్నతనం గడిచినందువల్ల, నాకప్పట్లో ఒరియా బాగా వచ్చినందువల్ల ఇప్పుడు మరచిన వీరి భాష కొంతవరకు అర్థం చేసుకోగలిగినవాడు. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావడం లేదు. దోమలు కొట్టకుండా నెల్ల నిమ్మ వాసన గల తైలాన్ని ఒకటి ప్రభుత్వం వాళ్ళే ఇస్తారు. ఉదకమండలంలోని యూకలిప్టస్ జాతులలో యూకలిప్టస్ సెట్రడోర్ అనే రకం ఒకటి ఉంది. కోయంబత్తూరులో నేను చదువుకునే రోజుల్లో 2-3 సార్లు నీలగిరి కొండలకు వెళ్ళడం పడి అప్పుడు ఈ రకం యూకలిప్టస్ నూనె తెచ్చుకునేవారు. ఏదైనా అవసరం వచ్చాడు సూపర్వైజర్ గారి ఇంటికో, ఇటు మా కూరగాయల పథకపు కాంట్రాక్టర్ ఇంటికో వెళితే చీకటి పడతాతో వెళ్ళవలసి వస్తే చేతిలో కొరక నిప్పు ఉన్న ఎండు కడ్డీ పట్టుకొని వెళ్ళమని గిరిజనుల సలహా. ఎందుకంటే ఎలుగులు వస్తూ ఉండే స్థలం అంటే ఎలుగు నిప్పుని చూస్తే ఎలుక్కి భయం. ఒంటి నిండా వెంట్రుకలున్నందు వాటికి నిప్పు అంటిస్తారేమో అని వాటి భయం. ఇంకొక సలహా, తలకు దొరతోపి పెట్టుకోమని కానీ గొడుగు వేసుకొని కానీ బయట తిరగ. ఏమంటే అక్కడ పులి బాధ కూడా ఎక్కువ. వెనక నుండి వచ్చి మెడను పట్టుకొని ఒక్క విసురుతో తన సన్నని మన మెడ మాత్రం వాటికి అందకుండా ఉంచుకోవాలి. వారి మనోభావాలు నాకు శిరోధార్యమైనాయంటే సందేహం. కొండ జాతులు మొల క్రింద గోచి కట్టిన తలకు మాత్రం దట్టమైన బాగా కట్టుకొని దాని ప్రయోజనం అదే అయ్యుడు. అనంతగిరి ప్రజల జీవన విధానం గమనించది. తరచుగా జలాధారం ఉన్న చిన్నదో పెద్దదో ఏదో ఒక వాగుని ఆశ్రయించుకొని ఇల్లు కట్టు. ఇంటికి ఒకటే ఒక తలుపు. అక్కడ దొరికిన రెల్లు గడ్డితో ఇంటిపైకి నర్సరిగా మట్టి గోడ లోపల ఒక పెద్ద బంగళా దొంగ కాలుతూ సన్నని పొగ విడుస్తూ నిత్యాగ్నిని రగిలిస్తుంది. ఆ సన్నని పొగకు దోమలు రావు. ఆ సన్నని పొగకే ప్రత్యేకంగా నిలిచి కాలే రకాల కట్టెనే కొట్టి తెచ్చుకొని తలుపు వేసుకొని కుటుంబం అంతా ఇంట్లో గడుపుతారు. కనుక వారి ఊపిరికి ఆటంకం కలిగించనంత సన్నని పొగ వచ్చేట్టు చూస్తారు. స్త్రీలు దళసరిగా తక్కువ వెడల్పుగా ఉండే తెల్ల ముతక బట్టి ఉండేటట్టుగా ఒంటికి పట్టేటట్టుగా కట్టుకుంటారు. మణులకు వరకు మాత్రమే ఉంటుంది. దానికి వెడల్పైన ఎర్రటి అంచు వారికి రవికలు ఉండవు. కానీ ఆరి కట్టుకులోనే గుండె భాగాన్ని గట్టిగా అదిమి పట్టి ఉండేట్లు కట్టుకుంటారు. ఒక భుజంపై ముడేసుకొని బిగించి ఉంచుకుంటారు. సంకల వరకే మనం చేతులు లేని బనియన్లు వేసుకున్నట్లుగా తలలో ఒక ముద్ద బంతి పువ్వు, వేరొక అడవి జాతి ఎర్రటి పువ్వు ముడుచుకొని వారి ఇళ్ల ముందు కొన్ని మొక్క జొన్నలు
బుద్ధబంతి పూల మొక్కలు వంటి సూర్య గుమ్మడి రకం వంటి చిన్న గుమ్మడికాయలు కాసే పాదులపై ఇళ్లపై ఎక్కించి ఉంచుకోడు. ప్రతి కుటుంబానికి 5-6 కోళ్ల పెంపకం ఉంటుంది. చైత్రమాసం రాగానే ఇంటి మగాడు ధనుర్బాణాలు పట్టుకొని అడవిలోకి వెళ్ళి ఏదో ఒక జంతువుని, అడవి పంది, లేడి, దుప్పి లాంటి ఆహారయోగ్యమైన వాటిని వేటాడి తీసుకురా. ఆ వేటలో జంతువు దొరికే వదలు వద్ద ఇంటికి రాడు. వేటలో తెచ్చిన జంతువులు అందరూ విందు ఆరగిస్తారు. మగవారు జీలుగు కళ్ళుని బాగా ఎక్కువగా తాగుతారు. ఒక్కొక్కరు 1-2 చెట్లను ఎన్నుకుంటారు. ఇతరులు వాటిని ముట్టరు. ఉన్న జనసంఖ్య తక్కువ కనుక ఆ ఇబ్బంది ఒక విచిత్రం ఏమిటంటే వారిలో చేతబడి పెట్టడంతో పాటు ఎవరిపై పగ సాధించాలని ఉండదు. అతని జీలుగ చెట్టు కట్టి ఉంచుకున్న కళ్ళు ముంతలో ఊసర పిల్లిని చంపి పడేస్తారు. ఆ ముంత కళ్ళుతో నిండక ముందే ఆ ఊసర పిల్లిని తీసేస్తారు. ఈలోగా దాని విషం కళ్ళులో కలిసిపోయి ఆ చెట్టు గలవాడు ఆ సంగతి తెలియక కళ్ళు తాగితే పైకి పోవడు. మనం పండుకుంటూ ఉన్న పులుసులో కానీ మరుగుతూ ఉన్న పాలలో కానీ ఒక బల్లి పడితే తెలియక మనం పదార్థాన్ని తాగినందువల్ల కలిగే వాంతులు ఇతర రుగ్మతల మాదిరిగా కళ్ళులో పడిన ఊసరవల్లి ప్రభావం ఉంటుందని వాళ్ళకి కనుక ఆ విధంగా పగ సాధిస్తారు. బట్టి కాల్చిన బూడిదని తెచ్చి నీళ్లలో ఉడకబెట్టి గడ్డ పక్కకు పోయి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలను శుభ్రంగా ఉతికి తెచ్చుకో. స్త్రీల భుజాలను కానీ పరపురుషులు తడితే మానభంగంగా భావించి ఎదురుతులు. ఆ గిరిజనుల క్రీడా వినోదాల్లో హింసా నృత్యం ప్రధానం. రాత్రి కాగానే ఒక కట్టె దుగ్గకు నిప్పండించి పెద్ద డోలును తెచ్చి ఎత్తచేసి శృతి పెట్టి దానిపై కర్ర ముక్కలతో కానీ దళసరి పొడవున తోలు పట్టాలు కానీ కొట్టి వాటితో కానీ నిరవధికంగా డోలుపై వాయిస్తూ ఇళ్ల నుండి పెద్ద స్త్రీలంతా వలయాకారంగా నాట్యం చేస్తున్న బృందంలో చేరతారు. ఒకరి నడుములు ఇంకొకరు కుడి ఎడమ వైపున స్త్రీలను 2 చేతులతో పట్టుకొని మానవహారంగా కలిసి అడుగులు వేస్తారు. వలయాకారంలో ఉన్న వరుస ఒక నాయకురాలు 4-5 అడుగుల పొడవున్న ఎదురు కర్రకు పెద్ద మువ్వలు కట్టి లయ చేస్తూ ఉంటారు. వారి నాయకుడైతే పెద్ద రుమాలు గుడ్డను పట్టుకొని విన్యాసాలు చేస్తూ అడుగులేస్తూ వలయంలోని స్త్రీలతో పాటు తను కూడా నాట్యం చేస్తూ ఉంటాడు. అప్పుడు పాలు అనేటట్టుగా అందరూ కలిసి ఒక్కసారి కేకేస్తారు. వాళ్ళ ఇళ్ల ముందే ఈ హింసా నాట్యాన్ని చేస్తారు. కనుక ఇళ్ల నుండి స్త్రీలు వస్తూ పోతూ ఆ వలయంలో కలుస్తూ వెళ్ళొస్తూ ఉంటారు. అనంతమంది స్త్రీజన సందోహంతో అవిరామంగా కొన్ని గంటలైనా సాగేది ఈ హింసా నృత్యం. ఇది ఆటవికుల ప్రత్యేకత. ఈ నాట్యం ఉత్తర దేశంలోని గిరిజనుల్లో కూడా ఒక్కొక్క చోట 10 ఇళ్ళ మించిన గూడాలుండవు. అటువంటి 4-5 గూడాలకు ఒక పెద్ద ఉంటుంది. అతన్ని గ్రామనాయుడంటారు. మనం తెలుగులో పిలిచిన వ్యవహారానికి లోటుల కొండల్లో రోడ్లు వేయించడం అని పనులకు ప్రభుత్వాధికారులు ఈ గ్రామనాయుళ్ల ద్వారా కూలీలను ఏర్పరచుకోరు. అతి కష్టం మీద కొండపైకి ఎప్పుడో ఎక్కించిన రోడ్డులో ఒకటి అక్కడే పడి ఉంది. పని ఉన్న చోటి ఆ రోలర్ ఉపయోగిస్తాం. ఇక ఈ గుమ్మలూరి సత్యనారాయణ గారి తన పనితీరు గురించి రేపు చెప్తారు. అది రేపు విందాం.